వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక భావోద్వేగానికి లోనై అందిస్తున్నటువంటి వార్త, బ్రేకింగ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఇన్నాళ్ళు దేని గురించి అయితే పోరాటం చేశామో, దేని వైపు అయితే నిలబడ్డామో ధర్మం కోసం, ఆ ధర్మం ఈరోజు సుప్రీంకోర్టులో గెలిచింది అనడానికి నేను గర్విస్తున్నాను. ఆ వార్త మీ అందరితో పంచుకోవడానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇది నాకు దక్కిన అవకాశంగా, ఆ రాముడు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించింది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, అందరికీ తెలిసిందే. ఆకివీడు పెద్దపేటలో ఏదైతే రామాలయం ఉందో 1902 సంవత్సరం నుంచి కూడా ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ నుంచి కూడా రామాలయం అయినా అక్కడ మళ్ళీ దాన్ని గుంతెనమాలయం అని ఇంకోటని ఇది అన్ని ఎలాగ చెత్తకుప్ప కింద మార్చేశారో అది కూడా సాక్ష్య పత్రిక విలేకరు ఒకళ్ళు కవర్ చేసి రామా పట్టించుకోవంటూ రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేయడం, ఆయన రామాలయ నిర్మాణానికి పూనుకోవడం, అక్కడ దాడులు జరగడం, ఇదంతా కూడా ఈ ప్రహసనం మనంతా చూస్తూనే ఉన్నాం శ్రీరామనవమి ముందు నుంచి కూడా. అండ్ అప్పటి నుంచి హైకోర్టులో, అక్కడి నుంచి సుప్రీంకోర్టులో ఇవన్నీ వెళ్ళడం. సో ఇక్కడ హైకోర్టులో డిస్మిస్ ఆర్ డిస్పోజ్ ఏదైనప్పటికీ కూడా మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా 3 వాయిదాలు అయ్యి 3 వాయిదాల నుంచి కూడా కనీసం పిటిషన్ వేసినటువంటి జడ శ్రవణ్ కుమార్ సరిగ్గా అపియర్ కూడా అవ్వకుండా, సరైనటువంటి వాదనలు వినిపించడానికి కూడా లేకుండా, అండ్ మోర్ ఓవర్ ఆయనకున్నటువంటి ఈ డిస్క్వాలిఫికేషన్స్, ఆయన లాయర్గా, నాన్ ప్రాక్టీసింగ్ లాయర్గా ఉన్నారు కాబట్టి కేసు వాదించడానికి కూడా లేదు అంటూ ఆ పిటిషన్లు కూడా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇందులో ఒక పార్ట్గా మిగిలిపోయాయి. సో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు ప్రతి రామ భక్తుడికి, హైందవ సమాజానికి నిజంగానే చాలా గర్వకారణం. ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణం ఇక శరవేగంగా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా త్వరలోనే రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో దీని మీద నిరంతరం పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి, అలాగే శుభాభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి. సో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ అత్యున్నత న్యాయస్థానం ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ దాన్ని డిస్మిస్ చేసింది, అలాగే రామాలయ నిర్మాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో న్యాయపరమైనటువంటి వివాదం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం, చూసాం. అయితే ఇందులో ఏ కారణాలు పరిగణలోకి తీసుకుంది, అలాగే నిర్మాణానికి సంబంధించి షరతులు ఏమైనా విధించిందా లేదా అన్నటువంటి ఈ పూర్తి స్థాయి వివరాలు మాత్రం కోర్టు ఆర్డర్ అప్లోడ్ అవ్వాలి. అప్లోడ్ అయిన తర్వాత అందులో మనకి బయటికి వస్తాయి అనేటువంటిది తెలుస్తున్నటువంటిది. అయితే బిఫోర్ దట్ మనకి సుప్రీంకోర్టు లాయర్లు అందుబాటులో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో మనతోటి సుప్రీంకోర్టు అడ్వకేట్ సనాతన్ గారు ఉన్నారు. అసలు కోర్టులో వాదనలు ఏం జరిగాయి, ఏమన్నది కోర్టు అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. జై శ్రీరామ్ సార్. ముందుగా కంగ్రాచులేషన్స్, చాలా మంచి వార్త అయితే తెలియజేశారు. అసలు ఏం జరిగింది కోర్టులో? జడ శ్రవణ్ వేసినటువంటి పిటిషన్ దాదాపుగా ఇప్పటికి 3 సార్లు వాయిదా పడింది. స్టేట్లోనే తేల్చుకోవాలని ఒకసారి అన్నారు, లేదు మళ్ళీ ఇక్కడికే వెళ్ళి రెండోసారి కూడా పిటిషన్ వేసి చాలా హల్చల్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఫైనల్గా ఇవాళ కోర్టు ఏం చెప్పింది సార్? ముందుగా ఈ యొక్క విషయాన్ని చాలా దూరం తీసుకెళ్లి, ఆయన ఒక రాజకీయ నాయకుడు అయినా కూడా అటువంటి మామూలు రాజకీయ నాయకులు కాకుండా ఆయన హిందూ ధర్మం కోసం పోరాడిన సిగులార్ గారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రామాలయం గురించి, ఈ రామాలయం అనేది ప్రతి ఒక్క హిందూ యొక్క ఆత్మశాంతి, హిందూ తప్పుడు. అలాగే ఈ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను రామాలయం తరఫున గట్టిగా వాదనలు వినిపించి ప్రతి అడ్వకేట్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంతో పాటు ఈ విషయాల్లో, ఈ రామాలయం విషయాల్లో, ఆకివీడు రామాలయం విషయాల్లో మీరు ప్రతి అప్డేట్, టైమ్లీ అప్డేట్ ఇస్తూ ఈ మీడియాలో, బర్డ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాన్ని నేను చాలా చాలా అభినందనలు తెలియజేస్తాను. ఈ రోజు కోర్టు నెంబర్ 2 ఐటమ్ నెంబర్ 44 గా మ్యాటర్ లిస్ట్ అయిందండి. మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు వారు కౌన్సిల్ ఏం చెప్పారంటే, ఈ హైకోర్టు స్పష్టంగా ఆర్డర్స్ ఇస్తున్నారండి, ఇది ఆల్రెడీ ఉన్న టెంపుల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది గుడి పొరంబోకు, టెంపుల్ పొరంబోకు అని ఉంది ఆ రెవెన్యూ రికార్డ్స్ లో. కలెక్టర్ వారు ఎన్ఓసి ఇచ్చారు. దాంతో పాటు ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్ కూడా రెజల్యూషన్ పాస్ చేసింది. సో రీకన్స్ట్రక్షన్, ఇది కొత్తది కట్టడం కాదండి, ఆల్రెడీ ఉన్నదే రీకన్స్ట్రక్షన్. అంటే శిథిలమైన దేవాలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక మన రఘురామకృష్ణరాజు గారు అంటే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కల్పించుకొని ప్రజల దగ్గర చందాలు వసూలు చేస్తే, వారికి శక్తి ఉన్నా కూడా స్వయంగా వారు అలాగా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి చందాలు వసూలు చేసి రామకార్యంలో అందరూ భాగస్వామ్యం చేయాలని చెప్తున్నారు. ఇది హైకోర్టులో
అంత స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చిన హైకోర్టు కాపీని జడ్జిమెంట్ ముఖ్యమైన అంశాన్ని సప్రెస్ చేసి అంటే దాచిపెట్టి ఈ ఎస్ఎల్పీ వేశారు. ఎస్ఎల్పీ వేయగానే ఆ రోజు 18వ తారీఖు కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ జరగలేదండి. ఎస్ఎల్పీ రాగానే అది స్టేటస్ కో ఆర్డర్ అది అడిగారు వాళ్ళ కౌన్సిల్, పిటిషన్ కౌన్సిల్. ఆ స్టేటస్ కో ఆర్డర్ మీలుగా మెన్షన్ చేసింది. అంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరగలేదు అడ్మిట్ అయిన రోజు. అవును. తర్వాత 18వ తారీఖు ఇది జరిగిందండి, మే 18వ తారీఖు. తర్వాత మే 19వ తారీఖున నాకు కొంత దృష్టి వచ్చింది. ఈ జడా శ్రవణ్ కుమార్ అనే వారు అడ్వకేట్ గా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లిస్ట్ లో ఉన్నారు ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ లో. అంటే నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లిస్ట్ లో ఉన్నారంటే రూల్ 21 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016 రూల్స్ ప్రకారం, అమెండెడ్ రూల్స్ ప్రకారం నాన్ ప్రాక్టీసింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఏ కోర్టులో కూడా కనీసం ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. అంటే రిజంప్షన్ పెట్టుకునేంత వరకు వారు ఈ రోజు కూడా రిజంప్షన్ పెట్టుకోలేదు. ఆయన నాన్ ప్రాక్టీస్ స్టేటస్ లో ఉన్నారు. వారికి ఏ కోర్టులో కూడా కనీసం వకాలత వేయడానికి ఉండదు, ప్రాక్టీస్ చేయడానికి ఉండదు అనే విషయాన్ని నేను మే 19వ తారీఖున సుప్రీంకోర్టు వారికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ కి, అలాగే విజయవాడ బార్ అసోసియేషన్, ఎందుకంటే ఆయన విజయవాడ బార్ అసోసియేషన్ అంటే ఆయన మొదలు కాదు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ వారికి తో పాటు వారి అడ్వకేట్ అసోసియేషన్ గౌరవ్ గోయల్తో పాటు జగన్ గారు కూడా అదే నేను పంపించాను. మీకు ఎటువంటి అర్హత లేదు ప్రాక్టీస్ చేయడానికి, డాక్యుమెంటరీ ప్రూఫ్ అని. అవును. ఈ డాక్యుమెంటరీ ప్రూఫ్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ లో ఈ రోజు కూడా ఉన్నాయి. అవును. తర్వాత ఆయన మే 27 ఒక వాయిదా జరిగింది, జూలై 13 ఒక వాయిదా జరిగింది, ఈ రోజు ఒక వాయిదా జరిగింది. ఏ రోజు కూడా ఆయన పర్సనల్ గా అప్పీల్ కాలేదు, వీడియో కాన్ఫరెన్స్ కూడా అప్పీల్ కాలేదు. మే 19వ తారీఖు తర్వాత జరిగిన 3 వాయిదాల్లో. ఓకే. ఈ రోజు ఏంటంటే కోర్టు ఇది కోర్టుని తప్పుగా పట్టించారు సుప్రీంకోర్టుని. అక్కడ మీరు అన్ని సపరేట్ చేసి అక్కడ హైకోర్టు జరిగిన రికార్డు పూర్తిగా వేయలేదు కాబట్టి అని చెప్పి సింపుల్ గా డిస్మిస్ చేశారు. ఓకే. ఆర్డర్, డీటెయిల్ ఆర్డర్ ఈ రోజు ఈవినింగ్ లోపల అప్లోడ్ అవ్వచ్చు. సో ఏవైతే దాచిపెట్టారో యాజ్ అ లాయర్ అన్నటువంటి పాయింట్ ఒకటే కాకుండా ఏదైతే గుడికి సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ కానీ ఆర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ ఇవన్నీ దాచిపెట్టి అక్కడ ఈ పిటిషన్లు వేశారు. అవును సార్, అవును. అసలు హైకోర్టు ఆర్డర్ ని దాచిపెట్టారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళు విత్డ్రా చేస్తారు కదా ఒక పిటిషన్ ని, అది విత్డ్రా కాదు. చీఫ్ జస్టిస్ గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు డిస్మిస్ చేస్తారంటే లేదు డిస్పోజ్ అని చెప్పండి అని చెప్పి బతిమలాడారు. డిస్పోజల్ అని చెప్పి విత్డ్రాలని చెప్పి రాయించుకున్నారు. అదేమో టెక్నికల్ గా కోర్టులో అప్పుడప్పుడు అది జరుగుతూ ఉంటాయి. అట్లా అది ఆ రోజు అదర్ స్టేట్ కౌన్సిల్ కి అంత ఐడియా ఉండకపోవచ్చు, ఆ చీఫ్ జస్టిస్ గారు కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు దీని మీద ఇంత రాద్దాంతం సృష్టిస్తారని చెప్పి. రైట్. సో ఆ ఆర్డర్ మీద ఇచ్చారు. మిగతా 2 హైకోర్టు ఆర్డర్స్ మెరిటోరియస్ ఆర్డర్స్ అంటే కంటెస్ట్ చేసిన ఆర్డర్స్ ని ఎక్కడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మీకు కలెక్టర్ పర్మిషన్ ఉంది, ఇది 80 years నుంచి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ అది 80 years అది ఇంకా లాంగ్ బ్యాక్ నుంచి గుడి పరంపోగానే ఉంది కాబట్టి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందండి. నాటైన వ్యాఖ్యలు కూడా చేసింది పిటిషనర్ మీద. ఎందుకంటే వాళ్ళు చాలా ఇది సప్రెషన్ చేశారు, ఫ్లా చేశారు అని చెప్పి. సో రైట్, థ్యాంక్ యూ సనాతన్ గారు, చాలా మంచి వార్తను తెలియజేసినందుకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. మీకు ట్రిబ్యునల్ గారికి, అడ్వకేట్లందరికీ, హైకోర్టు అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్లందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి, ఆల్రెడీ మనం చూసాం. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారి స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడే సుప్రీంకోర్టులో చాలా బలమైన వాదోపవాదాలు జరిగిన పిదప సుప్రీంకోర్టు ఫైనల్గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. గతంలో స్టే ఎందుకు వచ్చిందో కూడా నేను కొన్ని ప్రెస్ మీట్స్లో చెప్పాను. హైకోర్టులో జరిగిన విషయం అక్కడ తెలియచేయకుండా ఎక్స్ పార్టీ స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు విజయం శ్రీరామునిదే అని చెప్పి నేను స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఈరోజు హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా హైకోర్టులో
3 బెంచుల్లో కూడా మరి తోసిపుచ్చిన తర్వాత ఆ సమాచారం అక్కడ పెట్టినందువల్ల ఈ స్టేటస్ కో వచ్చింది అని ఇక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ని మా న్యాయవాది సుయోధన్, మన తెలుగు వ్యక్తి, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు లాయర్ సుయోధన్ చాలా ప్రతిభావంతంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రేరణా సింగ్ మన వాదనలో వినిపించడం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చుని. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి. ఒక సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేశాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఎరెక్షన్, అంటే ఏ రాయికి ఆ రాయి నమూనా ప్రకారం కృష్ణశిలతో గన్నవరంలో రెడీ అయిన స్టోన్స్ అన్నీ ఆ డిజైన్ ప్రకారం తీసుకొచ్చి అతి త్వరలో, అంటే మా ఎస్టిమేషన్ గతంలో చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం జరగదు, నవంబర్ నెలకి పూర్తి చేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఖచ్చితంగా నవంబర్ నెలాఖరికి పూర్తి చేసే దిశగా అహర్నిశలు రామభక్తుల సహాయంతో దాన్ని పూర్తి చేసి, స్థలం చిన్నదైనప్పటికీ 4 సెంట్ల స్థలమే అయినప్పటికీ సర్వాంగ సుందరంగా ఒక చక్కటి డిజైన్తో ఆ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి అందరికీ చెప్తూ, ఇక సరే న్యాయవాదిగా వారికి క్లయింట్స్ వచ్చుండొచ్చు, జడ శ్రావణ్ కుమార్ గారికి. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇక గొడవలకి స్వస్తి పలికి నా మొత్తం అందరికీ కూడా నేను చెప్పేది, అన్ని మతాల వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యంతో మనం ఉండాలి. మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం, ఇదే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని. మత సామరస్యం అనేది అవసరం. ఎవరి మతానికి సంబంధించిన వారి ఆలయాల్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. అనుమతులు లేకుండా కడితే ఓకే, చట్ట ప్రకారం శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. అలాగే అనుమతులు లేకుండా చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా అది సమంజసం కాదు. అనుమతులు ఉన్న చోట ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మత సామరస్యంతో మనం అందరం కలిసిమెలిసి ఉందాము, మన దేవుణ్ణి మనం పూజించుకుందాం, అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని గౌరవించుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చూసారుగా. సో మొత్తానికి జడ శ్రవణ్ కుమార్ పోరాటం ఇక్కడితోటి ముగిసింది. సుప్రీంకోర్టులో ఎలాగైనా సరే రఘురామకృష్ణరాజును అడ్డుకోవాలి, ఆకివీడులో రామాలయం నిర్మాణం జరగడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటిది గొంతేనమ్మ గుడి అని, లేదంటే అదంతా కూడా క్రిస్టియన్సే ఉన్నారు అని, ఇదని ఏదో చాలా వచ్చాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా అడ్డుకుందామని చూశారు, కానీ ఎన్ని అడ్డుకుందామని చూసినా ఏం చేసినప్పటికీ కూడా చివరికి సాధించేది విజయం ధర్మం మాత్రమే. సో ఈరోజు ఆ ధర్మ విజయాన్ని మనందరం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి.
సో రామాలయ నిర్మాణం రోజు తప్పకుండా మళ్ళీ కలుద్దాం, అందులో ఎటువంటి అనుమానం లేకుండా. అలాగే దీని మీద కోర్టు లాయర్లు ఏమంటున్నారు, అలాగే ఆర్డర్ కాపీలో ఏముంది అనేటువంటి విషయాలు సమగ్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఆకివీడు రామాలయం మీద లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.